హాయ్ గైస్, అసలు మనం ఎవరు? దీన్నైతే మనం పెద్ద పెద్ద వారి నోటి నుంచి వింటుంటాం. నువ్వు ఎవరిని తెలుసుకోవడానికి నీ ఆలోచనలతో పయనిస్తావో అప్పటి నుండే నీ యొక్క బిహేవియర్, నీ యొక్క మైండ్ సెట్, ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుందని చెప్పారు. కానీ ఇది ఎలా పాసిబుల్ అంటే ఈ యొక్క పయనంలో నువ్వు ఒక వరల్డ్ యొక్క రియలైజేషన్స్ని పొందుతావు. అలా ఇది పాసిబుల్ అవుతుంది. కానీ కొందరు ఉంటారు, వారికి క్వశ్చన్ అస్సలు అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా వారు ఆత్మ అనే వాడి దగ్గరికి వెళ్ళి అదే మనం అని ఫిక్స్ అయ్యి అక్కడికి స్టాప్ అవుతారు. కానీ ఇలాంటి వారైతే దీనిలో ఫెయిల్ అవుతారు. మీకు కూడా ఈ క్వశ్చన్ చాలా కన్ఫ్యూషన్గా అర్థం కాకుండా విధంగా ఉందా? నేను చెప్పిన యాంగిల్లో ఆలోచిస్తే మీరు ఎలా కన్ఫ్యూషన్ లేకుండా ఆలోచించాలో చెప్తా. ముందుగా అసలు మనం ఎవరు? మనం ఏదైనా జీవిలో ఉంటున్న బ్యాక్టీరియానా, లేకుంటే ఎవరో క్రియేట్ చేసిన ఒక సెల్ఫ్ రోబోట్సా? ఈ వరల్డ్ మొత్తం ఒక బ్రెయిన్ క్రియేట్ చేసిన థింగ్స్ పై రన్ అవుతుంది. ఒక్కసారి ఈ బ్రెయిన్ క్రియేట్ చేసిన థింగ్స్ నుండి బయటకు వచ్చి ఈ వరల్డ్ని చూడండి, తెలుసుకొని తెలుస్తుంది.